వీక్షకులకు స్వాగతం, నమస్కారం. రాయలసీమ ద్రోహులు ఎవరు? ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడా, రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డా? ఎవరు అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. గత 4 రోజులుగా మన చర్చలు చూస్తున్నాం. రాయలసీమ ద్రోహులు అనుకుంటా మాట్లాడుకుంటా తీరు చూస్తున్నాం. 2 ఉభయ రాష్ట్రాల్లో రాయలసీమ స్కీముల మీద, లిఫ్ట్ ఇరిగేషన్ల మీద చర్చ జరుగుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. అసలు రాయలసీమ ద్రోహులు ఎవరు? రాయలసీమకి సాగునీరు, తాగునీరు అందించిన నాయకులు ఎవరు? అంటే ఇక్కడ నేను జడ్జిమెంట్ చెప్పటానికి నేను సిద్ధంగా లేను, కానీ మీకు కొన్ని విషయాలు చెప్తాను రామరమణ గారు. దాన్ని బట్టి మీరు జడ్జిమెంట్ చెప్పండి. ఇప్పుడు అంటే నేను జర్నలిజంలోకి వచ్చింది 83లో, అంటే తెలుగుదేశం పార్టీ వచ్చిన ముందు నుంచి నేను జర్నలిజంలో ఉన్నాను. నేను అప్పటి నుంచి నా కళ్ళ ముందర జరిగినవి నేను మీకు చెప్పగలుగుతాను. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమలో అప్పట్లో తీవ్రమైన దుర్భిక్షం వచ్చింది. దీన్ని ఏం చేయాలి, ఎట్లా మిటిగేట్ చేయాలి అనే దాని మీద ఆయన చాలా నిపుణులతోటి చాలాసార్లు ఆయన మాట్లాడి ఏం చేయాలన్నా ఆనాటి పరిస్థితుల్లో డబ్బులు లేని, సేమ్ ఇట్లాగే ఉంటుంది కదా, ఎప్పుడైనా కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఆ సమయంలో తెలుగు గంగ ఆలోచన వచ్చినప్పుడు మద్రాసుకి తాగునీరు ఇవ్వాలి అంటే దానికి సంబంధించిన ప్రాజెక్టు రూపకల్పన చేయాల్సిన అవసరం ఏర్పడ్డప్పుడు ఎన్టీ రామారావు ఏం ఆలోచించాడంటే, దానికి నేను ఒప్పుకుంటున్నాను, మద్రాసుకి తాగునీరు ఇవ్వటానికి నేను రెడీ, కానీ మధ్యలో ఉన్న రాయలసీమని తడుపుకుంటూ వెళ్తాను అంటే నేను ఇస్తాను అని చెప్పాడు. అంతకుముందు అసలు మామూలుగా తెలుగు గంగ పేరు కూడా కాదు, అది చెన్నై డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కింద ఉండేది. అది ఏంటి అంటే క్లోజ్డ్ పైప్ లైన్ ప్రాజెక్ట్. అది నాగార్జున సాగర్ నుంచి హైదరాబాద్ నీళ్లు తీసుకొచ్చినట్టు క్లోజ్డ్ పైప్ లైన్ ప్రాజెక్ట్. అది కాలువ కాదు. దానికి ఎన్టీ రామారావు ఏం చేశాడంటే, మీరు పైప్ లైన్ల ద్వారా ఇక్కడి నుంచి నీళ్లు తీసుకెళ్తాను అంటే నేను ఒప్పుకోను. మరి మీరు ఎట్లా ఒప్పుకుంటారు అని అడిగితే, దాన్ని ఒక ప్రాజెక్టు లాగా ఓపెన్ కాలువల ద్వారా తీసుకెళ్తూ మధ్యలో నా రాయలసీమని తడుపుకుంటూ పోతాను అంటే నేను ఒప్పుకుంటాను అని చెప్పాడు. చెప్పినప్పుడు తెలుగు గంగ ప్రాజెక్టుని మొత్తం మార్చి ఓకే చేశారు. ఓకే చేసి ఆ విధంగా నామకరణం కూడా ఎన్టీ రామారావే చేశాడు, తెలుగు గంగ ప్రాజెక్ట్ అని. ఆ తర్వాత ఈ తెలుగు గంగ ప్రాజెక్టు ఎప్పుడైతే టేకప్ చేశారో, తెలుగు గంగ ప్రాజెక్టు టేకప్ చేస్తే అంటే తమిళనాడుకి ఇచ్చే నీళ్లు కాకుండా ఎక్సెస్ వాటర్ ఇవ్వాలి కదా, ఎక్సెస్ వాటర్ టేకప్ చేయాలి. ఇది ఈ తెలుగు గంగ ప్రాజెక్టు టేకప్ చేసే సమయంలోనే ఆ తర్వాత హంద్రీ నీవా సుజల స్రవంతి, గాలేరు నగరి సుజల స్రవంతి, ఈ రెండు ప్రాజెక్టులని కూడా ఎన్టీ రామారావే వాటికి రూపకల్పన చేసి ఇంప్లిమెంట్. ఒకటి అనంతపూర్ అప్పట్లో ఎడారి కాకుండా ఆపటానికి, ఇంకొకటి చిత్తూరు జిల్లాలోని దుర్భిక్ష ప్రాంతాలకు వెళ్ళటానికి. ఇవన్నీ కూడా అంటే స్టేట్ బార్డర్స్ వరకు కూడా నీళ్లు తీసుకెళ్ళాలి. అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత టీడీపీ 83 వచ్చిందనుకోండి, అంతకుముందు అక్కడ వచ్చిన ప్రాజెక్టులు ఏమి లేవు. అయితే కాంగ్రెస్ అన్ని సంవత్సరాలు పరిపాలించిన మహామహులు ఆ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రులైనా మంత్రులైనా రాయలసీమ చేసింది ఏమీ లేదు. ఈ శ్రీశైలం ప్రాజెక్టు కట్టడం వరకే వాళ్ళ పాత్ర ఎండ్. శ్రీశైలం నుంచి ఇవన్నీ ఎక్స్టెన్షన్. ఆ ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అవి ఏంటి అంటే ఒక పద్ధతి ప్రకారం తీసుకెళ్ళింది ఆనాటి ఎన్టీ రామారావు. ఇవి తీసుకెళ్లే క్రమంలో ఏం జరిగింది అంటే, వీటన్నిటికీ కూడా అంటే మీరు మద్రాసుకి ఒక 5 TMCలు తీసుకెళ్ళాలి. మరి కాలువ తవ్వితే 5 TMCలు కాదు కదా, చాలా ఎక్కువ వాటర్ తీసుకెళ్ళాలి కదా. మరి ఆ వాటర్ ఏంటి, ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి అనే ప్రశ్నలు తలెత్తుతాయి కదా. ఈ తలెత్తినప్పుడు ఎన్టీ రామారావు ఏం చెప్పాడు, అప్పటికి 2000 సంవత్సరానికి బచావత్ ట్రిబ్యునల్ దాన్ని మళ్ళీ తర్వాత రీఅలకేట్ చేస్తుంది, వాటర్ ఏ రాష్ట్రానికి ఎంత అనేది. 2000 సంవత్సరం వరకు మిగులు జలాల మీద దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కి సంపూర్ణ హక్కులు ఉంటాయి అనేది బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు.
మీకు ఆ తీర్పు ప్రకారం మిగులు జలాల మీద పూర్తి అధికారాలు ఆంధ్రప్రదేశ్కు ఉంటాయి. 2000 సంవత్సరం తర్వాత రివ్యూ చేస్తారు. ఈ పాయింట్ దగ్గర ఎన్టీ రామారావు ఆయన దూరదృష్టితోటి ఆలోచించి 2000 సంవత్సరం వరకు మిగులు జలాల మీద సంపూర్ణ అధికారం దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు ఉంది కాబట్టి ఈ ప్రాజెక్టులన్నీ కూడా నేను సర్ప్లస్ వాటర్లో తీసుకుంటున్నాను అని చెప్పి అన్నిటికీ సర్ప్లస్ వాటరే ఇచ్చాడు. ఆయన ఉద్దేశం ఏంటి అంటే ఈ ప్రాజెక్టులన్నీ సర్ప్లస్ వాటర్తో అని చెబితే పర్మిషన్లు చేస్తాయి. నాకు ఎష్యూర్డ్ వాటర్ అప్పటికి ఉన్నది, కానీ ఎష్యూర్డ్ వాటర్ని దీనికి ఇస్తాను అని చెప్పలేదు ఆయన. ఎందుకు చెప్పలేదు అంటే అది ఒక స్ట్రాటజీ. ఎష్యూర్డ్ వాటర్ని కొంత ఉంచుకొని సర్ప్లస్ వాటర్ మీద ప్రాజెక్టులు టేకప్ చేసింది ఎందుకు అంటే ఆ తర్వాత 2000 సంవత్సరంలో ట్రిబ్యునల్ కొత్త తీర్పు ఇచ్చినప్పుడు అప్పటి వరకు ఉన్న ప్రాజెక్టులకి నీళ్లు ఎలకేట్ చేసిన తర్వాతే మిగులు జలాలు కానీ లేకపోతే నీటి కేటాయింపులు కానీ అవన్నీ నిర్ధారిస్తారు. అందుకని అంత దూరదృష్టితో ఎన్టీ రామారావు మిగులు జలాలు కేటాయించి రాయలసీమ ప్రాజెక్టులని టేకప్ చేస్తే ఇదే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి రాజశేఖర్ రెడ్డి హైదరాబాదులో ధర్నాలు చేశాడు. రాయలసీమ వెళ్ళి ఉద్యమం చేశాడు. ఉద్యమం చేయటానికి ప్రయత్నం చేశాడు, కాలేదు. కానీ ఒకసారి ఎన్టీ రామారావు వెళ్ళి స్పీచ్ ఇవ్వగానే ఈ రాజశేఖర రెడ్డి ఉద్యమం అంతా పోయింది. మొత్తం రాయలసీమ ప్రజల్ని రెచ్చగొట్టడానికి, ప్రత్యేక రాయలసీమ ఉద్యమం తీసుకురావటానికి ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి రాజశేఖర్ రెడ్డి విఫలయత్నం చేశాడు. రకరకాల ఎన్టీ రామారావుని హైదరాబాదులో సెక్రటేరియట్లోకి రానివ్వకుండా గొరావు చేసే అంత స్థాయిలో ఉద్యమాలు చేశాడు. రాయలసీమకు ప్రాజెక్టులు ఇచ్చాడని. రాయలసీమకి ఆ రోజు ఈ రాజశేఖర్ రెడ్డి స్లోగన్ ఏంటి అంటే మిగులు జలాలు మాకు వద్దు, మాకు నికర జలాలు కావాలి. అంటే మీరు అర్థం చేసుకోండి, నేను ఎన్టీ రామారావు స్ట్రాటజీ ఏంటో మీకు చెప్పా. ఆ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేసుకొని మన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ మిగులు జల ఎష్యూర్డ్ వాటర్ ఎక్కడికి పోదు కదా, ఆ క్వశ్చన్ అట్లాగా ఉంటుంది. క్వశ్చన్ అట్లా ఉంటుంది. మిగులు జలాలు ఈ సర్ప్లస్ వాటర్ మీద మనం ప్రాజెక్టులు కట్టుకుంటే ఆ ప్రాజెక్టులకి వాటర్ ఎలకేషన్ జరిగితే మన క్వశ్చన్ అట్లాగే ఉంటుంది అని ఆయన ఆలోచించి ఆ విధమైన ప్రయోగం చేసి ప్రయత్నం చేసి సఫలమైతే దాన్ని విఫలం చేయటానికి ఆ రోజున రాజశేఖర్ రెడ్డి రాయలసీమ ఉద్యమాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆనాడే ద్రోహానికి పాల్పడ్డాడు రాజశేఖర్ రెడ్డి. ఎగ్జాక్ట్లీ. నేను మీకు ఎన్టీ రామారావు స్ట్రాటజీ ఏంటో చెప్పాను. ఇక చంద్రబాబు నాయుడు పాలనకు వస్తే ఈ ప్రాజెక్టులన్నీ కూడా శరవేగంగా పూర్తి కావటానికి ఆయన అంటే బడ్జెట్ ప్లాన్ అనేది, అంటే అప్పటి వరకు 40,000 కోట్లు 30,000 కోట్లు ఉండే బడ్జెట్ని 1,00,000 కోట్లకి తీసుకెళ్ళి ఆయన చేసింది ఏంటి అంటే ఇరిగేషన్ ప్రాజెక్టులకి ఎక్కువ కేటాయింపులు చేసుకుంటూ వచ్చాడు. చంద్రబాబు నాయుడు ఏ రోజునైతే ఇరిగేషన్ ప్రాజెక్టులకి ప్రాధాన్యత ఇస్తూ వచ్చాడో ఆయన ఉద్దేశం ఏంటి అంటే ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ కావాలి, ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యే లోపల కుటుంబానికి ఒకడిని ఐటీ ప్రొఫెషనల్ చేసుకుంటే, తండ్రికి 2 కొడుకులు ఉన్నారనుకోండి, ఒక కొడుకు వ్యవసాయం మీద ఆధారపడితే ఇంకో కొడుకు ఐటీ మీద ఆధారపడితే ఆ తండ్రి సుఖంగా ఉంటాడు అని ఆలోచించి ఆయన ఐటీని ప్రోత్సహించడం మొదలుపెట్టాడు. ఒకవైపు ఇరిగేషన్ ప్రాజెక్టులకి విపరీతంగా డబ్బులు కేటాయించుకుంటూ ఇంకొక వైపు ఐటీ డెవలప్మెంట్ వైపు ఫోకస్ చేస్తే ఇదే రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు కోర్టు వేసుకుని వచ్చిన వాళ్ళకి మాత్రమే అపాయింట్మెంట్ ఇస్తున్నాడు, పంచగట్టుకొని వస్తే అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అన్న దుష్ప్రచారాన్ని చేశాడు. ఆ దుష్ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు చేసిన కార్యక్రమాలని, చేపట్టిన ప్రాజెక్టులని, కార్యక్రమాలని వాటన్నిటినీ కూడా చిన్నవి చేసి చూపించటానికి శతవిధాల ప్రయత్నం చేశాడు. కానీ ఆ రోజుకి ఈ రోజుకి కూడా ఎన్టీ రామారావు ప్రారంభించిన ప్రాజెక్టులని చంద్రబాబు నాయుడు పూర్తి చేసిన సీనే మనకు కనపడుతుంది తప్ప ఈ మధ్యలో వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరూ కూడా వీటి జోలికి వెళ్ళిన దాఖలాలు లేవు. తెలంగాణలో కేసీఆర్ వచ్చి చాలా కబుర్లు చెప్తూ ఉన్నాడు. జూరాల ప్రాజెక్టు ఎవరు మొదలుపెట్టారు, ఎవరు పూర్తి చేశారు, ఒక్కసారి చెక్ చేసుకోమని చెప్పాను నేను. మీకు టంగుటూరి అంజయ్య ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ అని పెట్టి దానికి ఫౌండేషన్ స్టోన్ వేశాడు. ఎన్టీ రామారావు వచ్చి అప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో తీవ్ర దుర్భిక్షం వచ్చింది.
మీకు గుర్తుండే ఉంటుంది, ఎన్టీ రామారావు గంజి కేంద్రాలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ రోజున కరువు మంత్రుల్ని పెట్టాడు. ఒక 5 కరువుని ట్యాకిల్ చేయడానికి 5 మంత్రులు ఉండేవాళ్ళు మహబూబ్ జిల్లాకి. అంత అటువంటి దురదృష్టకరమైన వాతావరణ పరిస్థితులు ఉండే మహబూబ్ నగర్ జిల్లాలో దీనికి ఏంటి పరిష్కారం అంటే జూరాల ప్రాజెక్ట్, అంటే జూరాల ప్రాజెక్ట్ ఇమ్మీడియట్గా టేకప్ చేయండి అని చెప్పి ఆయన అక్కడ కూర్చొని జూరాల ప్రాజెక్టుని కమిషన్ చేయించి దాన్ని మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తీసుకొస్తే చంద్రబాబు నాయుడు 95లో ముఖ్యమంత్రి, 96లో ఆ మొత్తం ఆ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి 96లో జూరాల ప్రాజెక్ట్ని ఇనాగ్రేట్ చేసింది చంద్రబాబు నాయుడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే మీకు తెలంగాణలో మీకు చాలా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, గుత్పా, అలీసాగర్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉంటుంది, అక్కడి మహబూబ్నగర్ జిల్లాలో కలకుర్తి ఎత్తిపోతల, ఈ అన్ని ప్రాజెక్టులు, కోయిల్ సాగరు, నెట్టెంపాడు, ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్టులన్నీ టేకప్ చేసింది చంద్రబాబు నాయుడు. వాటిని నియర్ కంప్లీషన్కి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు. నియర్ కంప్లీషన్ మీకు అక్కడ ఆంధ్రాలో కూడా అంతే, ఉత్తరాంధ్రలో అంతే, రాయలసీమలో అంతే. ఈ రోజున హంద్రీనీవా సుజల స్రవంతి కాలువని పొడిగించుకుంటూ పోయింది చంద్రబాబు నాయుడు. గాలేరు నగరి సుజల స్రవంతి మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇటువంటి ప్రాజెక్టులని ఒక్కొక్క అడుగు ముందరికి తీసుకెళ్తూ మొత్తం రాయలసీమను తడుపుకుంటూ వెళ్తూ ఉన్నది ఆనాడు ఎన్టీ రామారావు, ఈనాడు చంద్రబాబు నాయుడు. ఇటువంటి పరిస్థితుల్లో రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞం అనే కార్యక్రమాన్ని ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకున్నాడు. జలయజ్ఞం అనే నువ్వు ఒక కార్యక్రమాన్ని తీసుకొని నువ్వేం చేసావు, పోలవరానికి ప్రాజెక్టు కట్టకుండా కాలువలు తవ్వావు, మట్టి పనులు చేశాడు. మట్టి పనులు, ఎర్త్ పనుల్లో బాగా మిగులుతాయని వాళ్ళ అబ్బాయే చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. అంటే మీకు ప్రాజెక్టులు పూర్తి చేసే ఒక ఆ విధానాన్ని అనుసరించకుండా నువ్వు ఒకవైపు తెలంగాణకి ద్రోహం చేసావు, తెలంగాణ ప్రాజెక్టులని మూలన పడేసావు, ఆంధ్ర ప్రాజెక్టులని నీకు ఎంతవరకు నీకు మేలు కలుగుతుందో అని కాంట్రాక్టర్ల ద్వారా అంతవరకే టేకప్ చేసావు. జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేశాడు. ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసి మీకు ఇంకో విషయం చెప్తా. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీశైలంలో పవర్ జనరేట్ అయిన తర్వాత ఆ నీళ్లని మళ్ళీ తీసుకొచ్చి శ్రీశైలంలో డ్యాంలో మళ్ళీ పోయాలని చెప్పి ఎన్టీ రామారావు ఒక బృహత్తరమైన ప్లాన్ వేశాడు. దాన్ని ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదంతా ఖర్చు ఎక్కువ అవుతుంది, మేము ఎత్తిపోయలేము, కాళేశ్వరం వర్కౌట్ అవుతుందే ఎత్తిపోసుకుంటే. నీకు ఆ రోజునే ఈ కాళేశ్వరం ఇంత ఎత్తిపోయటం ఇవన్నీ కాదు, అంతకు ముందరే ఎన్టీ రామారావు శ్రీశైలంలో పవర్ జనరేట్ అయిన వాటర్ని మళ్ళీ ఎత్తి శ్రీశైలం డ్యాంలో పోద్దామని చెప్పి ఆ రోజుల్లోనే ఆలోచించిన, రీసైక్లింగ్ మళ్ళీ వాడుకుందామని, మళ్ళీ తీసుకొచ్చి డ్యాంలో పోసి మళ్ళీ వాడుకోవచ్చు అనే ఒక ఉద్దేశంతో పవర్ జనరేషన్ కూడా జరుగుతూ ఉంటుంది, పవర్కి ప్రాబ్లం లేకుండా ఉంటుంది, గ్రౌండ్ వాటర్ని మనం తీసుకొని వాడుకోవచ్చు, నీళ్లు వృధా కాకుండా ఉంటాయి. ఇటువంటి కార్యక్రమాలన్నీ మొదలుపెట్టి పూర్తి చేసింది తెలుగుదేశం పార్టీ. రాజశేఖర్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ స్వార్థం కోసం, స్వలాభం కోసం రాయలసీమ ప్రజల భావోద్వేగాన్ని వాడుకున్నారు తప్ప వీళ్ళు చేసింది లేదు, వీళ్ళు చేయగలిగింది కూడా ఏమీ లేదు. మీకు ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి ఇప్పుడు ఇంత గొడవ చేస్తూ ఉన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఎప్పుడు ఆగిపోయింది? 2020లో ఆగిపోయింది. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరున్నారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఆ ప్రాజెక్టు ఎందుకు ఆగిపోయింది? అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొర్రీ పెట్టడం వల్ల, మోకాలు అడ్డం పెట్టడం వల్ల అది ఆగిపోయింది. మరి రాజకీయ గురువు కదా జగన్మోహన్ రెడ్డికి, కేసీఆర్ రాజకీయ గురువు కదా, మరి రాజకీయ గురువుకి చెప్పి అయ్యా నువ్వు మోకాలు అడ్డం పెట్టమాక అని ఏమన్నా రిక్వెస్ట్ చేశాడా? చెయ్యకుండా కేసీఆర్ లెటర్ రాయంగానే నీకు గ్రీన్ ట్రిబ్యునల్ అవన్నీ కూడా వాళ్ళందరూ కూడా నువ్వు ఈ ప్రాజెక్ట్ కట్టడానికి వీల్లేదని చెబితే నువ్వు కనీసం కేంద్ర ప్రభుత్వానికి నువ్వు ఒక లెటర్ రాసావా? నాకు రాయలసీమ ప్రాంతానికి నేను నీళ్ళు ఇవ్వాలండి, ఈ ప్రాజెక్ట్ చాలా అవసరమైంది, నాకు డిపిఆర్లో మీకు అభ్యంతరమైనవి ఏంటో చెబితే వాటిని మార్చి మళ్ళీ డిపిఆర్ పంపిస్తానండి అని జగన్మోహన్ రెడ్డి లెటర్ రాశాడా? మీరు అడగండి రామరమణ గారు. నువ్వు ఇప్పుడు ఎవరైనా అభ్యంతరం చెబితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి అంటే డిపిఆర్ మార్చుకోవాలి.
వాళ్ళు ఏమి అభ్యంతరాలు చెప్తున్నారో దానికి అనుగుణంగా మార్చుకొని మళ్ళీ ప్రపోజల్ పంపించాలి. లేదు నీకు ఆ అభ్యంతరాలు కరెక్ట్ కాదు అని అనుకుంటే నువ్వు పర్స్యూ చేసుకోవాలి. లేదండి ఇదండి అని చెప్పి ఆర్గ్యూ చేసుకోవాలి. వాళ్ళని పిలిచి మాట్లాడుకోవాలి. ఇప్పుడు హైకోర్టు చెప్తున్నది అదే కదా, సుప్రీంకోర్టు చెప్తున్నది అదే కదా. నీకు పోలవరం నల్లమల సాగర్ నీకు లింక్ కెనాల్ అంటే అసలు పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అండి. కేంద్రం వచ్చి మీడియేట్ చేసి 2 రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రాని కూర్చోబెట్టి మాట్లాడండి అని సుప్రీంకోర్టు ఎందుకు చెప్పింది? ఎట్లా చెప్పింది? మాట్లాడుకుంటే కదా సమస్యలు పరిష్కారం అయ్యేది. అంటే నగిరెళ్ళి చేపలు కుర్తిని రాయలసీమ నీళ్లు నేనే వేస్తాడు కేసీఆర్. ఇక్కడికి వచ్చి ముచ్చిమరి ఎలాగో ఆ పర్మిషన్స్ అని వచ్చినాయి, అది ప్రాజెక్ట్ స్టార్ట్ చేసుకోవడం రెడీగా ఉందో దాన్ని చెడగొట్టడం కోసం జగన్మోహన్ రెడ్డిని గిల్లి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేయమన్నాడు. స్టార్ట్ చేయించాడు, మళ్ళీ పిటిషన్ వేసి ఆప్ చేశాడు. అది జరిగింది. ఇప్పుడు మీకు మచ్చుమర్రి ప్రాజెక్ట్ని దాన్ని ఇంప్లిమెంట్ చేసేసుకొని దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతే ఎవడు అడిగే నాథుడు ఉండడు, ఉండేవాడు కాదు. నీళ్లు చక్కగా పారేయి, నీళ్లు పారుతూ అంటే అందరి నీవా సుజల స్రవంతిని మనం చూసాం మొన్న. కుప్పం దాకా తీసుకెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. ఏం చేశాడు? నీకు కుప్పం దగ్గర ట్యాంకర్లు తెచ్చి నీళ్లు పోసి గేట్లు ఎత్తి గేట్లు కూడా తీసుకొని పోయాడు. అటువంటి దారుణమైన మోసాలు చేసిన ఈ వ్యక్తులందరూ ఈ రోజున వచ్చి మేము రాయలసీమ మొత్తాన్ని ఉద్ధరించడానికి పుట్టామని. నువ్వు ఉద్ధరించడానికి పుట్టావో లేదో ప్రజలు ఎప్పటికప్పుడు డిసైడ్ చేసి చెప్తూనే ఉన్నారు. నీకు ఈ రోజున నీటిపారుదల ప్రాజెక్టుల మీద మాట్లాడే హక్కు అధికారం ఈ జగన్మోహన్ రెడ్డికి కానీ ఆయన పార్టీ నాయకులకు కానీ ఏ కోశానా లేదు. అన్నమయ్య సాగర్ గేట్లు కొట్టుకుపోయినప్పుడే అలా బతుకు అలా శాశ్వతంగా సమాజ్ చేయబడింది. నేను ఇంకా కొంత ఎగ్జంప్షన్ ఇవ్వాలి అంటే రాజశేఖర్ రెడ్డి ఏదన్నా మాట్లాడటానికి ఏదన్నా హక్కు ఉంది, కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం రాయలసీమ ప్రాజెక్టుల గురించి మాట్లాడే హక్కు అధికారం లేదు. ఎందుకు లేదు అంటే నువ్వు చేసింది నువ్వు ఏం చేసావు. ఇప్పుడు నేను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని నేను 89% పూర్తి చేశాను అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. ఓకే, ఒక సెకండ్ పాటు అది నిజం అని ఒప్పుకుందాం. జగన్మోహన్ రెడ్డి ఒకటే క్వశ్చన్, 2021 సంవత్సరంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి నువ్వు ఎంత కేటాయించావో ఎంత ఖర్చు చేసావు? 21-22లో ఎంత కేటాయించావో ఎంత ఖర్చు చేసావు? 22-23లో ఎంత కేటాయించావో ఎంత ఖర్చు చేసావు? 23-24లో ఎంత కేటాయించావో ఎంత ఖర్చు చేసావు? ఈ 4 ఫిగర్లు ఇవ్వగలుగుతావా? నీ బడ్జెట్లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి ఎంత పెట్టావో చెప్పగలుగుతావా? నువ్వు ఎంత రిలీజ్ చేసావో చెప్పగలుగుతావా? ఎంత ఖర్చు పెట్టావో చెప్పగలుగుతావా? ఆ ఫిగర్లు చెప్పు. ఆ ఫిగర్లు చెబితే ఇప్పుడు నేను పొద్దున ఏదో ఫేస్బుక్లో చూస్తూ ఉంటే ఈ వైసీపీ వాళ్ళు అధికారికంగా ఒక పెద్ద పోస్ట్ చేశారు. నేను అది చూసి నాకే మతిపోయింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ 89% పూర్తి చేసిన పులివెందుల పులి జగన్మోహన్ రెడ్డి అని పెద్ద పోస్టర్. 89% పూర్తి చేసావు కదా 4 ఏళ్లలో, గ్రేట్. నేను అడిగింది చెప్పు, బడ్జెట్లో ఎంత కేటాయింపులు చేసావు, నువ్వు ఎంత ఖర్చు పెట్టావు, ఈ లెక్కలు చూపించు. ఈ లెక్కలు చూపిస్తే ఒప్పుకుంటా, నేను కూడా ఒప్పుకుంటా. నువ్వు బడ్జెటే లేదు, బడ్జెట్ ఎలకేషనే లేదు, ఇయర్లీ బడ్జెట్లో లేదు, నువ్వు ఎక్కడా లేకుండా నేను 89% వర్క్స్ పూర్తి చేశానని ఎట్లా చెప్తావు? గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు అభ్యంతరం చెప్పిన ప్రాజెక్టును పూర్తి చేసిన ఘనత మా జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది అంటాడు. నీకు గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చెప్పింది? నిన్ను వర్క్స్ ఆపేయమని ఆదేశాలు ఇచ్చిందా లేదా? నువ్వు చీఫ్ సెక్రటరీ ద్వారా ఏమి ఇచ్చావు, ఎఫిడవిట్ వాళ్ళకి ఏం ఫైల్ చేసావు? మేము ఈ ప్రాజెక్టుని టేకప్ చేయటం లేదు అని నువ్వు నీ చీఫ్ సెక్రటరీ ద్వారా అండర్టేకింగ్ ఇచ్చావా లేదా? ఇది క్లియర్ చేయి. నువ్వు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి నేను 89% పూర్తి చేశా, చంద్రబాబు నాయుడు ఆపుతున్నాడు. ఎందుకయ్యా ఇటువంటి కబుర్లు చెప్పుకుంటూ తిరుగుతారు? 8% అనబోయి 89% అని ఉంటారండి. మీకు అక్కడికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆ ప్రాజెక్ట్ సైట్ దగ్గరికి వెళ్ళి చాలామంది వెళ్ళి ఇది అక్కడ మామూలుగా మనకి ఇళ్ళకి స్లాబులు వేస్తామే, ఒక మిషన్ ఉంటుంది, అందులో కంకర ఇసుక సిమెంటు వేసి తిప్పుతూ ఉంటారు. అటువంటి మిషన్లు 2 ఉన్నాయి అక్కడ. ఈయనట 89% పూర్తి చేశానని చెప్తాడు. ఇటువంటి
అంటే దొంగ కబుర్లు చెప్పుకుంటూ కాలయాపన చేసిన అధికారంలో ఉన్నప్పుడు కాలయాపన చేసి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత క్రెడిట్ కోసం తహతహలాడిపోతున్న ఈ జగన్మోహన్ రెడ్డి రాయలసీమకి ద్రోహి. రాయలసీమకి అత్యంత ద్రోహం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అనంతపురం జిల్లా హార్టికల్చర్ని కూడా తన ఇనప బోట్లతోటి తొక్కేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. డ్రిప్ సబ్సిడీలు ఆపేశాడు. మీకు అప్పుడు అసలు ఒకానొక సమయంలో చంద్రబాబు నాయుడు డ్రిప్ ఇరిగేషను, స్ప్రింక్లర్ ఇరిగేషను, మీకు రెయిన్ గన్సు, ఇటువంటి కొత్త కొత్త ఇజ్రాయలీ టెక్నాలజీ మోడర్న్ ఎక్విప్మెంట్లు తీసుకొచ్చి అనంతపురం జిల్లా ఎడారి కాకుండా ఆపిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈ రోజున అనంతపురం జిల్లా మొత్తం జీడిపిలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాని కూడా కొట్టేసింది. అటువంటి ఉజ్వలమైన అంటే భవిష్యత్తు అలాగే ఉన్నది. అనంతపురం జిల్లా ఫస్ట్ ఎడారి కాకుండా ఆగిపోయింది. అవును. అటువంటి రాయలసీమకి అటువంటి సేవ చేసిన ఎన్టీ రామారావు కానీ చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళు రాయలసీమకి సంబంధించి ఏమాత్రం అక్కడ డెవలప్మెంట్ జరిగినా వీళ్ళే బాధ్యులు తప్ప వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా కాదు. కొంతమంది కిరాయి మేధావులు వాళ్ళేదో రాజశేఖర రెడ్డి కుటుంబం అధికారులు ఉంటే మాత్రమే రాయలసీమను అభివృద్ధి చేస్తారన్నట్టు ప్రచారం చేయడం మనం చూస్తున్నాం సార్. తెలుగుదేశం పార్టీ ఎన్ని కార్యక్రమాలు చేసినా ఏమీ చేయలేదంటూ అల్లరి చేయడం కూడా చూస్తున్నాం. ఆ మేధావులని మీరు ఎట్లా చూస్తారు సార్? అంటే వాళ్ళు మేధావులు కాదు. నిజంగా నువ్వు మేధావి అయితే, నిజంగా నువ్వు రాయలసీమ అభివృద్ధిని కాంక్షిస్తున్న వ్యక్తి అయితే నువ్వు బేరీజు వేసుకోవాలి. ఎవరి టైంలో ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి, రాయలసీమలో ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి. మనకి తెలుసు కర్నూలు జిల్లాలో ఊరు మొత్తం ఫ్యాక్షనిస్టు కుటుంబాలు ఉండేవి. ఈ రోజున కర్నూలు జిల్లా ఎలా పరివర్తన చెందింది, ఎలా మారింది. కడప జిల్లా పరిస్థితి మనం చూసాం. కడప జిల్లాలో అంతకుముందు పరిస్థితి ఎట్లా ఉండేది, నీకు కేసీ కెనాళ్ళు కడప దాకా పోయేదే కాదు, నీళ్ళే పోయేవి కాదు. అటువంటిది హార్టికల్చర్లో ఎట్లా డెవలప్ అయింది. అనంతపురం జిల్లా మొత్తం ఎడారిగా మారబోతున్న అనంతపురం జిల్లా టర్నరౌండ్కి ఎట్లా వచ్చింది. చిత్తూరులో పాడి పరిశ్రమ ఎట్లా అభివృద్ధి చెందింది. ఇవన్నీ ఎలా జరిగినాయి. రాయలసీమ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగింది. రాయలసీమలో కలుపుతాను అంటే నెల్లూరు లాంటి జిల్లా ఆ రాయలసీమలో నేను కలవనన్న పరిస్థితి ఈ రోజున రాయలసీమలో కలుపుతానంటే నెల్లూరు పాత ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పాటలు కలిపితే మాకేం పర్లేదండి అంటున్నారు. అంటే ఇంత వ్యత్యాసం ఎట్లా వచ్చింది. రాయలసీమలో కలవటానికి ఇష్టపడని నెల్లూరు జిల్లా వాసులు ఇప్పుడు రాయలసీమలో కలిపినా పర్వాలేదు అని ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు. అంటే చాలా సింపుల్గా మీకు ఆ ట్రాన్స్ఫర్మేషన్, రాయలసీమ జిల్లాల ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా జరిగింది అని చెప్పటానికి నేను ఇది చెప్తున్నాను తప్ప నేను ఏ ప్రాంత వాళ్ళని కించపరచడానికి కాదు. అంటే పాలిగాళ్ళ కబంధాస్తాల నుంచి ప్రజలు కాపాడారు కాబట్టి వాడు ఆ రాయలసీమ సస్యశ్యామలమై ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు కాబట్టి ఎవరైనా కలవడానికి ఇష్టపడుతున్నారు. ఖచ్చితంగా. మీకు ఇంకొక విషయం చెప్పాలి రామరమ్మ గారు, రాయలసీమ కన్నా దుర్భరమైన పరిస్థితులు ఉన్న పల్నాడు జిల్లా నుంచి వచ్చిన వ్యక్తిని నేను. రాయలసీమ కన్నా దుర్భరమైన పరిస్థితులు ఉండేవి ఒకప్పుడు. ఇప్పుడు ఈ పల్నాడు ప్రాంతంలో కూడా వరకెపూడి సెల ప్రాజెక్టుని దాన్ని తీసుకొచ్చి దాన్ని 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు దాన్ని తీసుకొచ్చి మొత్తం చేస్తే దురదృష్టవశాత్తు ఏమైంది అంటే ఆ చివర ఆ టైం 5 year ఎండింగ్ టర్మ్లో బీజేపీ తోటి గొడవలు రావటం వల్ల దూరం జరిగారు కదా. అప్పుడు కేంద్రం నుంచి పర్మిషన్లు రాలేదు వరకిపూడి సెల ప్రాజెక్టుకి. రాకపోతే ఏమైంది అంటే ఆ ప్రాజెక్టు కొంచెం డిలే అయింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వరకిపూడి సెల ప్రాజెక్టుకి అనుమతులు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి కారేసుకొని అక్కడికి వెళ్ళి ఆ ప్రాజెక్టుని శంకుస్థాపన చేశానని చెప్పి వచ్చాడు. 6 ఏళ్ళు అయింది కదా రామరమ్మ గారు, పూర్తి చేశాడా. చంద్రబాబు నాయుడు
ఒక 1200 కోట్లు 2000 కోట్లు కేటాయించాడు దానికి. ఆ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అంతా అయిపోయింది, పర్మిషన్ వచ్చింది కదా, నువ్వు ఫండ్స్ రిలీజ్ చేస్తే వరకపూడి చాలా పూర్తయ్యేది కదా. కానీ అటువంటి ప్రయత్నం ఏది చేయలేదు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వరకపూడి ప్రాజెక్టుని పూర్తి చేయటానికి ఇప్పుడు ముందరకు వచ్చింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే నీటిపారుదల ప్రాజెక్టులు కట్టాలి అన్న చిత్తశుద్ధి ఈ జగన్మోహన్ రెడ్డికి లేదు అని చెప్పడానికి రాయలసీమే కాకుండా నేను పల్నాడు జిల్లా పరిస్థితి కూడా చెప్తున్నాను. అంటే నీరు ఇస్తే ప్రజలు బాగుపడతారు, రైతులు బాగుపడతారు. రక్తం పారిస్తే తన మంది మాత్రమే బాగుపడతారనే ఉద్దేశం వాళ్ళకి స్పష్టమైన ఆలోచన ఉంది. ఆ కారణంతో జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా నీటిపారుదల ప్రాజెక్టులు అన్న అంశమే లేదు. అతనిది మొత్తం కక్ష కార్పణ్యాలతోనే 5 సంవత్సరాల కాలాన్ని సాగదీశాడు. దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ రాయలసీమ బిడ్డని అంటే నమ్మటానికి రాయలసీమ ప్రజలు సిద్ధంగా లేరు. సత్యమూర్తి గారు ముందే చెప్పినట్టు జడ్జిమెంట్ ఏమైనా వాస్తవాలు చెప్తారని చెప్పి స్పష్టంగా వాస్తవాలు చెప్పిన తర్వాత నిజమైన రాయలసీమ ద్రోహులు వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని నా అభిప్రాయాన్ని నేను చెబుతూ మీ కామెంట్లో మీరు కూడా ఎవరు రాయలసీమ ద్రోహులో తెలియజేయండి. నమస్కారం.